1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు నాతో కలిసి అందరూ చదవండి. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో యోవేలు గ్రంథాన్ని ఈరోజు మేము అధ్యయనం చేయబోతూ ఉండగా, ఈ గ్రంథంలో నుండి మీ వాక్యం ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధి మాతో ఉంచండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారం మనం ప్రవక్తల చిన్న గ్రంథాలు ప్రారంభించాం. ప్రవక్తల చిన్న గ్రంథాలలో హోషేయ మొదటి గ్రంథం, రెండవ గ్రంథం యోవేలు గ్రంథం. యోవేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో యోవేలు అనే పేరుతో సుమారు 14 మంది ఉన్నారు. అందుకే ఈ యోవేలు ఎవరో మనకు తెలియచేశాడు. చూడండి, మొదటి వచనం, పెతుయేలు కుమారుడైన యోవేలు. తండ్రి పేరు ఇక్కడ ఎందుకు రాశారంటే, ఆ 14 మందిలో ఈ యోవేలు ఎవరో మనకు తెలియజేయడానికి. అయితే యోవేలు అనేటువంటి ఈ ప్రవక్త ఎప్పుడు ప్రవచనాలు చెప్పాడు? క్రీస్తు పూర్వం 835 సంవత్సరంలో ఈ ప్రవచనాలు చెప్పి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 835. అంటే ప్రవక్తలందరికీ కూడా చాలా పూర్వం ఉన్నటువంటి ప్రవక్త, ప్రారంభ ప్రవక్త అనుకోవచ్చు ఆయన. ఈ యొక్క గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూడండి. 3 అధ్యాయాలు. చిన్నదే, చిన్న పుస్తకమైన ఇది అణుబాంబు లాంటిది అన్నమాట. ప్రతి పుస్తకంలో కూడా ప్రతి అధ్యాయంలో భయంకరమైన విషయాలు ఉంటాయి, భయాన్ని గొల్పించేటువంటి విషయాలు ఉంటాయి. ఈ పుస్తకం యొక్క మూలాంశం ఏంటంటే యెహోవా దినము, ద లార్డ్స్ డే. ఏంటది? యెహోవా దినం. యెహోవా దినం అనే మాట 5 సార్లు వచ్చింది ఈ పుస్తకంలో. ప్రతి అధ్యాయంలో ఉంటుంది. ఏంటది? యెహోవా దినం. యెహోవా దినం అంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చేటువంటి దినం, జడ్జిమెంట్ డే. యెహోవా దినం అంటే అర్థం ఏంటి? జడ్జిమెంట్ డే, తీర్పు తీర్చేటువంటి దినం. యోవేలు ప్రవక్త ఏ దేశానికి ప్రవచనాలు చెప్పాడు అని అంటే యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయెల్ కాదు. ఏంటది? యోదా. హోషేయ ఇజ్రాయేలుకు ప్రవచనాలు చెప్తే యోవేలు మాత్రం ఏ దేశానికి చెప్పాడు? యోదా అనేటువంటి దేశానికి ప్రవచనాలు చెప్పాడు. ఇక గ్రంథ విభజనలోకి వెళ్దాం. 3 అధ్యాయాలని ఎలా మనం విభజించవచ్చు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా తెగుళ్ళు బాగా కనబడుతూ ఉంటాయి మనకి. మొదటి అధ్యాయం టైటిల్ ఏంటంటే మిడతల తెగులు. యెహోవా దినం అంటే ఏంటి? దేవుడు తీర్పు తీర్చే దినం. దేవుడు యోదాని మిడతల్ని పంపించడం ద్వారా తీర్పు తీర్చాడు. జడ్జిమెంట్ ఆన్ జూడా. యోదాపై దేవుని యొక్క తీర్పు. ఏం పంపడం ద్వారా? మిడతలు పంపడం ద్వారా. ఇది ప్రస్తుతం అనగా కరెంట్. ప్రస్తుతం అంటే
ఆయన యోవేలు ప్రవచించిన కాలంలో ఒక భయంకరమైన తెగులు వచ్చింది. ఆ తెగులు ఏంటంటే మిడతల తెగులు. ఆర్ఆర్కే మూర్తి గారు ఏమంటాడంటే విడతలుగా మిడతలు వచ్చినాయి అంట. 4 విడతలుగా వచ్చినాయి. ఏంటవి? మిడతలు. 4వ వచనం చూడండి. గొంగళి పురుగులు, తర్వాత మిడతలు, తర్వాత పసర పురుగులు, తర్వాత చీడ పురుగులు. ఈ రీతిగా విడతలుగా 4 విడతలుగా రకరకాల మిడతలు వచ్చి పొలాల మీద, పంటల మీద దాడి చేశాయి. ఆ యొక్క మిడతల దాడి గురించి, దానికి గల కారణాల గురించి, దానికి ఎలా స్పందించాలో మొదటి అధ్యాయంలో చెప్పాడు. కనుక మొదటి అధ్యాయం టైటిల్ ఏంటి? మిడతల తెగులు. యెహోవా దినము మిడతల తెగులు. అంటే దేవుడు తీర్పు తీర్చే దినం. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే యోధా ప్రజలకి మిడతల్ని పంపి పంటల్ని నాశనం చేయడం ద్వారా దేవుడు యోధాపై దేవుని యొక్క తీర్పును మనం ఎన్నో అధ్యాయంలో చూస్తాం. 1వ అధ్యాయంలో చూస్తాం. ఈ 1వ అధ్యాయాన్ని మరి 4 భాగాలుగా విభజించవచ్చు. మీరు ABCD అని రాసుకోవచ్చు. ఏ, తెగులు డాష్ కన్నీరు. భయంకరమైన తెగులు వచ్చింది. చాలామంది ఏడుస్తూ ఉన్నారు. అది 1 నుండి 12 వచనాలు. 1వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 12 వచనాలు. నెక్స్ట్ బి, ప్రార్థించమని యాజకులకు పిలుపు. ప్రవక్త పిలుస్తున్నాడు యాజకుల్ని. యాజకులారా, ఈ తెగులు పోవాలని మీరందరూ ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థించమని యాజకులకు పిలుపు. 1వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. 13 నుంచి ఎక్కడి దాకా? 15 వచనాలు. ఇక 3వదిగా సి, తెగులు యొక్క ప్రభావం. ఆ తెగులు రావడం వల్ల ఆ దేశంపై ఎంత ప్రభావం చూపించిందో 16 నుండి 20 వచనాల్లో మనం చూడవచ్చు. తెగులు యొక్క ప్రభావం. తెగులు యొక్క ప్రభావం. మళ్ళీ ఒకసారి చెప్పనా? ఏ, తెగులు కన్నీరు. 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. బి, ప్రార్థించమని యాజకులకు పిలుపు. 13 నుండి 15 వచనాలు. చివరిగా సి, తెగులు యొక్క ప్రభావం. తెగులు యొక్క ప్రభావం వల్ల ఎంత నష్టపోయారో 16 నుంచి 20 వచనాల్లో మనం చూడవచ్చు. ఇది మొదటి అధ్యాయం. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం ప్రజెంట్ కండిషన్, అంటే ప్రస్తుతం వచ్చిన తెగులు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి రండి. 2వది రాబోయే మిడతల దాడి. ఏంటి? రాబోయే మిడతల దాడి. బ్రాకెట్లో బబులోను సైన్యం యొక్క దాడి. ఇక్కడ మిడతలు అంటే నిజంగా మిడతలు కాదు, అది బబులోని యొక్క సైన్యం. బాబిలోనియన్ ఆర్మీ, ద గ్రేట్ ఆర్మీ లైక్ లోకస్టస్. మిడతల వంటి సైన్యం, మిడతల వంటి సైన్యం యొక్క దాడి. అది ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. ఇది ప్రస్తుతం కాదు. ఏంటి? ఫ్యూచర్, భవిష్యత్తులో. అది ఆల్రెడీ జరిగింది. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 586లో జరిగింది. ఎప్పుడది? క్రీస్తు పూర్వం 586. అంటే సుమారు యోవేలు ప్రవచించిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆయన 835లో ప్రవచిస్తే ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? 586లో యోధా దేశంపై నిజంగానే బబులోనియన్స్ వచ్చారు. మిడతలు కమ్ముకున్నట్టుగా ఆ దేశం మీద కమ్ముకొని భయంకరమైనటువంటి దాడి వాళ్ళు చేశారు. ఇదంతా 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 2వ అధ్యాయాన్ని కూడా 4 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. ఏ, బబులోను సైన్యం దాడి. ఏంటది? బబులోను సైన్యం దాడి. 1 నుండి 12 వచనాలు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాలు. 1 నుంచి 11. నెక్స్ట్ బి, పశ్చాత్తాపానికి పిలుపు. పశ్చాత్తాపపడమని ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఈసారి. ఇందాకేమో ప్రార్థన చేయమని ఎవరికి పిలుపునిచ్చాడు? యాజకులకి. ఇప్పుడు పశ్చాత్తాపపడమని ఎవరికి పిలిపించాడు? ప్రజలకు పిలిపించాడు. అది కూడా ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా. అది కూడా బ్రాకెట్లో రాసుకోండి. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తూ మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి, ఎకనైనా మీరు మారు మనసు పొందండి. ఒకవేళ మీరు పొందకపోతే బబులోను సైన్యం దాడి చేసి ఈ దేశమంతటిని సర్వనాశనం చేస్తుందని ప్రవచించాడు. 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 12 నుండి 17 వరకు. నెక్స్ట్ సి. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడితే వచ్చే భౌతిక ఆశీర్వాదాలు. సి, భౌతిక ఆశీర్వాదాలు. బ్రాకెట్లో పశ్చాత్తాప పడితే. పశ్చాత్తాపడకపోతే లేదు. ఒకవేళ వారు మరి యోవేలు యొక్క ప్రవచనాన్ని విని పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని వైపు కనుక తిరిగితే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాలు 2 రకాలు. మొదటిది భౌతిక ఆశీర్వాదాలు. భౌతిక ఆశీర్వాదాలు 18 నుండి 27 వరకు. 18 నుండి ఎక్కడి దాకా? 27 వరకు. చివరిగా డి. 4వది ఆత్మీయ ఆశీర్వాదాలు. బ్రాకెట్లో అంత్య దినాలలో. అంత్య దినాలలో దేవుడు యోధా ప్రజలకి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనగా ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి భౌతిక ఆశీర్వాదాలు, రెండవది ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆత్మీయ ఆశీర్వాదాలు అంత్య దినాలలో దేవుడిస్తానని యోవేలు ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. అది 28వ వచనం నుండి 32వ వచనం వరకు. 28 నుండి ఎక్కడి దాకా? 32. ఒకసారి మళ్ళీ చదువుతాను, జాగ్రత్త చూడండి సరిగ్గా రాసుకున్నారో లేదు. ఏ, బబులోను సైన్యం యొక్క దాడి 1 నుండి 11 వచనాలు. బి, పశ్చాత్తాపపడటానికి ప్రజల కొరకైన పిలుపు 12 నుండి 17 వచనాలు. సి, పశ్చాత్తాపడితే వచ్చే భౌతిక ఆశీర్వాదాలు 18 నుండి 27 వరకు. డి, పశ్చాత్తాపడితే వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు ఎప్పుడివి? అంత్య దినాలలో. అది 28 నుండి 32 వచనాలు. కనుక 2వ అధ్యాయాన్ని కూడా 4 భాగాలుగా మనం విభజించవచ్చు. చివరిగా 3వ అధ్యాయం. 3వ అధ్యాయం అంత్య దినాలలో యెహోవా దినము. అది టైటిల్. ఏంటి? అంత్య దినాలలో యెహోవా దినం. ఇది కూడా తీర్పే. యెహోవా దినం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క తీర్పు. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు. దీన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు, 2 పార్ట్స్గా. ఏ, శత్రు దేశాలకు దేవుని తీర్పు. యోధా చుట్టుపక్కల చాలా శత్రు దేశాలు ఉన్నాయి కదా. యోధాపై దాడి చేసి చెరలోకి తీసుకెళ్ళిన దేశాలు, యోధాని హింసించిన దేశాలు, యోధాపై పదే పదే అటాక్ చేసినటువంటి దేశాలు, అలాంటి అన్య దేశాలకు దేవుని యొక్క తీర్పు. 1వ వచనం నుండి 16a వరకు. 16a అంటే 16వ వచనంలో సగం. 1 నుంచి ఎక్కడి దాకా? 16 వచనాల వరకు. నెక్స్ట్ బి, యూదాకు దేవుని దీవెనలు. ఈ పుస్తకం తెగులుతో ప్రారంభమై దీవెనలతో ముగిసింది. యోధాకు దేవుని దీవెనలు. 16b నుండి 21వ వచనం వరకు. ఎక్కడి దాకా? 16b నుండి 21. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగానండి. 3వ అధ్యాయం. 3వ అధ్యాయం టైటిల్ ఏంటి? యెహోవా దినము. ఎప్పుడు? అంత్య దినాల్లో. అంత్య దినాల్లో అంటే ఎప్పుడంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమయంలో. అది కూడా రాసుకోండి బ్రాకెట్లో. అంత్య దినాలంటే ఇప్పుడు కాదు, యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్లో, 2వ రాకడలో. మొట్టమొదటి శత్రు దేశాలకు దేవుని తీర్పు. 1 నుండి 16 వచనాలు. 16లో ఏ. బి ఏంటంటే యూదాకు దేవుని యొక్క దీవెనలు. 16b నుండి 21 వచనాలు, 21 వరకు. ఈ రీతిగా 3 అధ్యాయాలని
మరి 3 భాగాలుగా విభజించాం. ఒక్కొక్క అధ్యాయంలన్నీ ఉపభాగాలుగా విభజించి మనం ధ్యానం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక మనం అధ్యాయాల్లోకి వెళ్దాం. చెప్పండి, మొదటి అధ్యాయం టైటిల్ ఏంటి? మిడతల ద్వారా దేవుని యొక్క తీర్పు. అది ఎవరి కాలంలో జరిగిందంటే యోవేలు కాలంలోనే ఆ సంఘటన జరిగింది. దాన్ని ప్రస్తుతం అంటారు. ప్రస్తుత కాలం 1వ అధ్యాయం, భవిష్యత్ కాలం 2వ అధ్యాయం, అంత్యకాలం 3వ అధ్యాయం. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం, భవిష్యత్తు, సుదూర భవిష్యత్ అంటే అంత్య దినాలు, అంత్యకాలం. రైట్, 1వ అధ్యాయంలోకి వద్దాం మనం. చూడండి, మొదటి అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించాం. ఏంటది 3? మొట్టమొదటి తెగులు. చూడండి, ఆ తెగులు ఎంత భయంకరంగా ఉందో. యోవేలు పిలుపునిస్తూ ఉన్నాడు 2వ వచనంలో, పెద్దలారా, యోధా పెద్దలారా, యోధా దేశపు కాపురస్తులారా, ఆగండి, వినండి అంటున్నాడు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. ఆ బిడ్డలు ఏం చేయాలి? రాబోయే తరం వారికి తెలియజేయాలి. ఈ ఇన్సిడెంట్ని మర్చిపోవద్దు. కరోనా లాంటి తెగులు వచ్చింది మనకి. మనం ఏం చేస్తాం? మన పిల్లలకి చెప్తాం, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తారు. అలాగే ఈ భయంకరమైన తెగులు గురించి జనరేషన్ టు జనరేషన్ తెలియచేయండి. ఏమిటి తెగులు? 4వ వచనం, వాళ్ళు పండించుకున్నటువంటి పంటల మీద గొంగళి పురుగులు వచ్చి మొత్తం వాళ్ళని అంట ఒక సైన్యంలాగా. ఏం పురుగులు? గొంగళి పురుగులు. మనం వాటిని బొచ్చు పురుగులు అని పిలుస్తాం. అవన్నీ పంటల మీద వాలి మొత్తం తినేసి కడుపు నిండా తిని వెళ్ళిపోయినాయి అంట. పోతా అక్కడక్కడ పరిగలాగా కొంచెం వదిలిపెట్టిపోయినాయి. మిడతలు తినివేసి ఉన్నవి. గొంగళి పురుగులు విడిచిన దానిని ఎవరు తినేసాయి? మిడతలు వచ్చి తినేసినాయి అంట. 4వ వచనం 2వ లైన్, మిడతలు వచ్చి తిని విడిచిన దానిని పసర పురుగులు తినేసాయి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసాయి. చూడండి ఎంత భయంకరమో. ఇప్పుడు చెప్పండి, ఒక రైతుకి ఏం మిగిలింది? కన్నీరే మిగిలింది, ఇంకేం మిగల్ల. ఏమీ మిగల్ల. గొంగళి పురుగులు వచ్చి తింటే కొంచెం మిగిలితే అమ్మయ్యా మిగిలిందిలే అని సంబరపడతా ఉంటే, పొద్దున్నే మళ్ళీ పొలం వెళ్ళేసరికి ఏం పురుగులు వచ్చాయి? మిడతలు వచ్చాయి. తర్వాత 2వ విడతగా మిడతలు, 3వ విడతగా పసర పురుగులు, 4వ విడతగా చీడ పురుగులు. ఇవన్నీ ఇలా రెడ్డింగ్తో సర్కిల్ గీసుకోండి. యోవేలు మాట్లాడుతున్నాడు 5వ వచనంలో, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, ద్రాక్షారసం పానము చేయువారులారా రోదనం చేయండి. ఇంకేడుంది ద్రాక్షారసం? ద్రాక్ష పంటలన్నీ తినేసిపోయినాయి. ఏంటవి? పసర పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, చీడ పురుగులు తినేసి వెళ్ళిపోయాయి. 6వ వచనం లాస్ట్ లైన్, అవి నా ద్రాక్ష చెట్లను ఏం చేశాయి? పాడు చేశాయి. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళ పంటలు ఏంటంటే యోధా దేశంలో ద్రాక్ష పంటలు. 7వ వచనం చూడండి, అవి నా అంజూరపు చెట్లను తుత్తనీయులుగా కొరికేసినాయి. ఇది అంజూరపు తోట. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెల్లగా అయిపోయినాయి అంట. తెలుపు ఆయను. జనరల్గా చెట్ల కొమ్మలు తెల్లగా ఉంటాయా? మొత్తం తినేసి బెరడుతో సహా తినేసినాయి అంట. కాబట్టి యూదా దేశం ఏడవాలి. ఎలా ఏడవాలి? 8వ వచనం, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. ఓ దేశమా, ఓ దేశపు కాపురస్తులారా, యవన కాలంలో భర్తను కోల్పోయినటువంటి ఒక భార్య ఎలా విలపిస్తుందో మీరు కూడా విలపించండి అని దేశ ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాడు. మరి పంటలన్నీ ఇలా ఉంటే దేవుని మందిరంలో ఉన్న యాజకులకు ఆహారం దొరుకుద్దా? దొరకదు. అదే రాశాడు 9వ వచనం, నైవేద్యం కానీ పానార్పణం కానీ యెహోవా మందిరంలోకి రాకుండా ఏమైపోయింది? నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలార్చుచున్నారు. ప్రజలు బాగుంటేనే కదా యాజకులు బాగుండేది, అవునా కదా? దేవాలయంలోకి ప్రథమ ఫలాలు రావాలంటే పంటలు పండాలా వద్దా? పంటలన్నీ ఎండిపోయాయి. ప్రథమ ఫలములన్నీ కూడా రాకపోయేసరికి యాజకులు అంగలారుస్తూ ఉన్నారు. 10వ వచనం, పొలం పాడైపోయింది, భూమి కూడా అంగలారుస్తూ ఉంది, భూమి కూడా ఏడుస్తుందంట. 11వ వచనం, భూమి మీద పైరు చెడిపోయింది,
గోధుమ కర్రలు, యవల కర్రలు, ఇవి కూడా పంటలే. ఇందాక 2 రకాల పంటలు చూసాం, ద్రాక్ష తోట, ఇంకోటి అంజూరపు తోట. ఇప్పుడు గోధుమలు. 4వది యవలు. యవలు అంటే బార్లీ. మనం బార్లీ బియ్యం తెచ్చుకుంటాం కదా, బార్లీ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో యవలు. 12వ వచనంలో దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. 2వ లైన్, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోటలో చెట్లన్నీ కూడా ఏమైపోయాయి? వాడిపోయాయి. నరులకు సంతోషమేమీ లేకపోయాను. చూడండి, 4 రకాల మిడతలు విడతలుగా దాడి చేస్తే ఏడుపు తప్ప ఇంకేముంది? అటు ద్రాక్షరసం పానం చేసేవాళ్ళు ఏడుస్తున్నారు, భూమి అంగలారుస్తూ ఉంది. సేద్యగాండ్రు సిగ్గునంతుడి, కాపరులారా రోదనము చేయుడి. 11వ వచనం లాస్ట్ లైన్, ద్రాక్ష తోట కాపరులారా ఏం చేయమంటున్నాడు? అందరూ కూడా ఏడవండి, కన్నీరు విడవండి. అదే తెగులు, కన్నీరు. ఇక 2వ పాయింట్లోకి వద్దాం. 2వది, ప్రార్థన చేయడానికి యాజకులకు పిలుపు. మరి ఇంత భయంకరమైన తెగులు వస్తూ ఉంటే యాజకులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యోవేలు యాజకులకు పిలుపునిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 13 నుండి 15 వరకు. 13 నుండి 15 వరకు. 13వ వచనం చదువుతున్నాం చూడండి. యాజకులారా, అదిగో సర్కిల్ గీసుకోండి. ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? యోవేలు పిలుపునిస్తున్నాడు. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం దగ్గర పరిచర్య చేయువారులారా రోదనము చేయండి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి. ఎందుకంటే నైవేద్యం, పానార్పణం మీ దేవుని మందిరానికి రాకుండా ఏమైపోయింది? నిలిచిపోయింది. 14వ వచనం, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం ఏర్పరచండి, యెహోవాను బతిమాలటానికి పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి. పిలుపునిస్తూ ఉన్నాడు. ఏడవండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి, దేశం యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి, ఈ కరువు, ఈ తెగులు సమాప్తి అవ్వాలని ప్రార్థన చేయండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, పెద్దలని ప్రజలందరినీ పిలవండి అని యోవేలు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశంలో, మన రాష్ట్రంలో కరువు కాటకాలు సంభవిస్తున్నప్పుడు, వరదలు సంభవిస్తున్నప్పుడు, విపత్తులు సంభవిస్తున్నప్పుడు దానిని దేవుని తీర్పుగా మనం గుర్తించాలి. ఆ తీర్పు సమయంలో దేవుని బిడ్డలమైన మనం దేశం యొక్క క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాసుకోండి, ఇది నేర్చుకోవలసిన పాఠం. మొదటి అధ్యాయంలో నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేశం యొక్క క్షేమం కొరకు దేవుని ప్రజలు విజ్ఞాపన చేయాలి. పాత నిబంధనలో యాజకులు అంటే ఎవరు? లేవీయులే. మరి క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు? క్రొత్త నిబంధనలో యాజకులు అంటే ఎవరు? విశ్వాసులు అందరూ యాజకులే. అది చాలామంది అనుకుంటారు కొత్త నిబంధనలు యాజకులు ఎవరంటే పాస్టర్లు అనుకుంటారు. కాదండి, ఆల్ ద బిలీవర్స్ ఆర్ ద ప్రీస్ట్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. చూడండి, ఆ మాట బైబిల్ ఎక్కడుందో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు ఈ మాట చెప్పాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి యాజకులుగా ఉన్నారని ఆయన చెప్తాడు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బల్లర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, అండర్లైన్ చేసుకోండి. మనందరం ఎవరు అంటే పరిశుద్ధ ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదే మాట 9వ వచనంలో కూడా రాశాడు. చూడండి, 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, అండర్లైన్ చేసుకోండి. యేసు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడే, యాజకురాలే. కొత్త నిబంధన యాజకులారా, మనమందరము దేశం యొక్క క్షేమం కొరకు, సమాజం యొక్క హితం కోసం ప్రతిదినం కన్నీటితో ప్రార్థన చేయాలి. భయంకరమైన వరదలు వస్తున్నాయి నార్త్ ఇండియాలో.
ప్రతిరోజు మనం వీడియోలో చూస్తున్నాం, కార్లు బొమ్మల కారులాగా కొట్టుకొని పోతున్నాయి వరదల్లో. ఇలాంటివి చూసినప్పుడు ఏం చేయాలి మరి? మన దేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నామా? దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. 1వ అధ్యాయంలో యాజకులమైన మన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నీ దేశం కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. దేశభక్తి అంటే ఏదో ఆగస్టు 15న జెండా పట్టుకోవడం మాత్రమే కాదు. ప్రతిదినం దేశం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, మన భారతదేశ క్షేమం కొరకు మనం ఎక్కువగా విజ్ఞాపన చేయాలి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 3వ విషయాన్ని మనం చూద్దాం. ఏంటి 3వ విషయం చెప్పండి? తెగులు యొక్క ప్రభావం గురించి 16వ వచనం నుండి 21వ వచనం చూడండి. తెగులు యొక్క ప్రభావం ఎంత ఘోరంగా ఉందో. మనము చూస్తూ ఉండగానే మన దేవుని మందిరంలో సంతోషం లేదు, ఉత్సవం కూడా ఏమైపోయింది? నిలిచిపోయింది. పంటలు లేక అల్లాడిపోతుంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? పండగలు చేసుకోగలరా చెప్పండి? ఇంకెక్కడ పండగ? 17వ వచనం, విత్తనము మంటి పెడ్డల కింద ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. విత్తనం నాటితేనంట ఆ మట్టి కింద మొలక రావాల్సింది బదులుగా విత్తనాలు ఏమైపోతున్నాయి? కుళ్ళిపోతున్నాయి. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టువాయను. చాలామంది గోడౌన్స్ కట్టించుకుంటారు, కానీ ఒక్క ధాన్యపు గింజ కూడా దానిలోకి రావట్లా. ఎందుకని? పైరంతా ఏమైపోయింది? పాడైపోయింది. 18వ వచనంలో పశువుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుతున్నాయి, గొర్రె మందలు చెడిపోతున్నాయి. అగ్ని చేత అరణ్యంలో మేత స్థలాలు కాలిపోయాయి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశాను. చెప్పండి, దీని ప్రభావం ఎవరి మీద పడింది? అటు దేవాలయం మీద పడింది, యాజకుల మీద పడింది, ప్రజల మీద పడింది, చివరికి పశువుల మీద కూడా పడింది. 20వ వచనం, నదులు ఎండిపోవటం వల్ల, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోవడం చూసి పశువులు కూడా నీకేం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. యోవేలు కూడా మొరపెట్టాడు చూడండి. 19వ వచనం లాస్ట్ లైన్, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. యోవేల్ ద ప్రేయర్ వారియర్, ద ఇంటర్సెసర్. ఈ యొక్క యోవేలు గ్రంథంలో యోవేలు కూడా మంచి ప్రార్థనాపరుడు. ఈ యొక్క మిడతల దండుని, మిడతల తెగుల్ని కళ్ళారా చూసినటువంటి యోవేలు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసులముగా, ఆయన పిల్లలుగా, ఆయన సేవకులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉన్న మనం యోవేలు వలె దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఈ తెగులు ఆగిపోవాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అడగాలి దేవుణ్ణి, దేవా ఇది నా పాపం వల్ల వచ్చిందేమో, మా ప్రజల పాపం వల్ల వచ్చిందేమో నాయన, మా పాపాన్ని క్షమించు, మా ప్రజల పాపాన్ని కూడా క్షమించు అని మనం ప్రార్థన విజ్ఞాపనలో చేయాలి. కనుక 1వ అధ్యాయంలో తెగులు, ప్రార్థన, తెగులు యొక్క ప్రభావాన్ని మనం ధ్యానం చేశాం. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, పరిశుద్ధ యాజకులముగా దేశం యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రండి ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాం. అధ్యాయం 2 చెప్పండి. 2వ అధ్యాయం ఏంటి? రాబోయే దినాల్లో బబులోను సైన్యం యొక్క దాడి. ఇక్కడ మిడతలు అంటే నిజంగా మిడతలు కాదు, కానీ బబులోను యొక్క సైన్యం, మిడతల వంటి సైన్యం. 1 నుండి 11 వచనాలలో బబులోను సైన్యం యొక్క దాడిని మనం చూస్తాం. చదవండి. 1వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి. ఆగండి. బాకా. ఇశ్రాయేలీయులకు దేవుడు రకరకాల బూరలు ఊదమని చెప్పాడు. బూరలు, ఇది బాకా ఊదుడి అన్నాడు. ఇది ఏమి బాకా? దీని అర్థం ఏంటి? చూడండి, 2వ లైన్లో ఉంది, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. కనుక 1వ వచనంలో ఉన్న బాకా హెచ్చరించే బాకా. రాసుకోండి, ఆల్రెడీ బైబిల్లో ఉంది, ఉన్నమాటే చెప్తున్నా. 1వ వచనంలో ఏముంది? సియోను మీద బాకా ఊదండి. ఆ బాకా అంటే ఏం నాదం? అది ఏం సౌండ్? అది
హెచ్చరిక నాదం, హెచ్చరిక నాదం. ప్రజలందరినీ హెచ్చరించాలి, సైనికుల్ని అప్రమత్తం చేయాలి. ఆ యెరూషలేము చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, గోడ. ఆ గోడ మీద కాపలాదారులు ఉంటారు, నిలబడతారు కాపలా మీద. సియోను కొండ మీద ఉండి చూస్తూ ఉంటారు సుదూరంగా శత్రువులు ఎవరైనా వస్తున్నారా. శత్రు సైన్యం ఉత్తరం నుండి వస్తూ ఉంది, ఒక సైన్యం, అది బబులోను సైన్యం. భయంకరమైన సైన్యం వస్తూ ఉంటే ఆ సైన్యాన్ని చూడగానే కొండ మీద ఉన్న కాపలాదారుడు ఏం చేస్తాడు, పెద్దగా బాకా ఊతాడు. ఈ సౌండ్ వినపడగానే యోధా దేశంలో ఉన్న సైనికులందరూ కూడా అలర్ట్ అయిపోతారనమాట. ఏం చేయడానికి, శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. 15వ వచనం చూడండి, అక్కడ ఇంకో బాకా ఉంది. సియోనులో బాకా ఊదుడి. ఆగండి ఆగండి. 1వ వచనంలో కొండ మీద బాకా ఊదుడి, అదేమో హెచ్చరిక నాదం. 15వ వచనంలో ఏమంటున్నాడు, సియోనులో బాకా ఊదుడి అనగా యోధా దేశంలో యెరూషలేములో బాకా ఊదండి. ఈ బాకా ఏమి నాదం అంటే సమకూర్చే నాదం. ప్రజలందరూ గ్యాదర్ అవ్వాలి అని చెప్పడానికి ఈ బూరని ఊదుతారు. ఆ సౌండ్లో వచ్చేటువంటి తేడాని బట్టి ప్రజలకు అర్థమైపోయింది అనమాట. కనుక 2వ అధ్యాయంలో 2 బాకా నాదాలు ఉన్నాయి కదా. మొదటి వచనంలో హెచ్చరిక నాదము, 15వ వచనంలో సమకూర్చే నాదము. అందరు గ్యాదర్ అవ్వండి, యెరూషలేము దేవాలయం దగ్గరకు అందరూ కూడి రండి అని చెప్పడానికి ఆ యొక్క నాదాన్ని మోగిస్తారు. ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో ఒక 50-60 ఏళ్ల క్రితం ప్రతి చర్చి మీద గంటలు ఉండేవి. మన చీరాల టౌన్ చర్చిలో కూడా ఓ పెద్ద గంట ఉండేది. దాన్ని అలా మోగించగానే చీరాల మొత్తం వినపడేది అనమాట. దాని అర్థం ఏంటంటే, రండి, దేవుని సన్నిధికి సమయం అయ్యింది, ప్రార్థనకు రండి అని చెప్పడానికి ఆ గంటని మోగించేవారు. మన కాలంలో గంట ఆ ఇజ్రాయేలు దేశం కాలంలో, యోధా కాలంలో, యోవేలు కాలంలో బాకా ఊదేవారు. ఇది సమకూర్చు నాదము. కనుక ఈ యొక్క అధ్యాయంలో 2 నాదాలు ఉన్నాయి. ఒకటి హెచ్చరిక నాదము, రెండవది సమకూర్చే నాదం. హెచ్చరిక ఏంటి, బబులోను సైన్యం వస్తూ ఉంది, సైనికులారా సిద్ధంగా ఉండండి అని 2వ అధ్యాయం 1వ వచనంలో బాకా ఊదాడు. 2వ వచనం 2:2 ఆ దినం అంధకారముగా ఉంటుంది, మహాంధకారం కమ్ముతుంది, మేఘాలు గాఢాంధకారము ఆ దినము కమ్మును, పర్వతాల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన గొప్ప సమూహం. అండర్లైన్ చేసుకోండి, బబులోను సైన్యాన్ని వర్ణిస్తున్నాడు. అది బలమైన సైన్యం, రెండవది గొప్ప సమూహం. 3వ వచనం, వాటి ముందర అగ్ని మండుచున్నది. ఆ గుర్రాలు పరిగెత్తుతూ ఉంటే ముందు నిప్పులు లేస్తున్నాయట, వాటి వెనక మంట కాలుచున్నది. అవి రాకముందు భూమి ఎలా ఉంది చూడండి, ఏదేను వలంలో ఉంది. అవి వచ్చిపోయిన తర్వాత చూడండి అక్కడే ఉంది, చూసి చెప్పండి. 3వ వచనం, ఎడారిలాగా మారిపోయింది. ఇవన్నీ వ్యతిరేక పదాలు. బైబిల్ని స్టడీ చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యతిరేక పదాలని అబ్జర్వేషన్ చేయాలి. ఆ సైన్యం రాకముందేమో ఏదేను వనంలాగా ఎంతో చక్కగా, నిమ్మళంగా, ప్రశాంతంగా ఉంది ఆ స్థలం. ఆ విపరీతమైన వేల సైన్యం వచ్చి ఆ ఊరి మీద దాడి చేసి వెళ్ళిపోతే అక్కడ చివరికి ఎలా ఉంది, అక్కడ ఎడారిలాగా అయిపోయింది, శ్మశానంలాగా అయిపోయింది. అంటే అంత పవర్ఫుల్ సైన్యం బబులోను సైన్యం. 4వ వచనం, ఆ మిడతల రూపం ఎలా ఉంది, గుర్రాల రూపం వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తున్నాయి, రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధానికి సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు పర్వత శిఖరాల మీద గంతులు వేయుచున్నాయి. ఆ సైన్యాన్ని చూసి 6వ వచనం, జనాలు వేదన చెందుతారు, అందరి ముఖాలు ఏమైపోయాయి, తెల్లబారిపోతాయి. బలాఢ్యులు పరిగెత్తున్నట్టు పరిగెత్తాయి, శూరులు ప్రాకారం ఎక్కున్నట్టు గోడలు దాటుతున్నాయి, అటు ఇటు తిరగకుండా చక్కగా పోవిచున్నవి. ఆ గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చారనమాట, ఒక వరుసలో పోయేటట్టుగా. ఆ గుర్రాలు ఎంత పవర్ఫుల్ అంటే 8వ వచనం, ఒకదాని మీద ఒకటి తొక్కులాడకుండా చక్కగా పోతున్నాయి, ఆయుధాలు మీద పడ్డా త్రోవ మాత్రం ఏం చేయవు, విడవవు. శత్రువులు వాటి మీద ఆయుధాలు ప్రయోగిస్తున్నా ఆ గుర్రాలు ఏమాత్రం భయపడవు, స్ట్రైట్గానే వెళ్ళిపోతూ ఉంటాయి. 10వ వచనం, వాటి భయం చేత భూమి ఏమవుతుంది, కంపించిపోతూ ఉంది, కంపించిపోతూ ఉంది.
11వ వచనం, యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినం బహుభయంకరం, దానికి తాళగలవాడెవడు. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను సైన్యాన్ని పంపింది ఎవరు? దేవుడే. అందుకే ఆ సైన్యాన్ని దేవుడు, ఇది నేను పంపిన సైన్యం, ఇది నా సైన్యం అంటున్నాడు. ఇది యూదా దేశానికి దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయం. ఇక 2వ అధ్యాయంలో 2వ భాగం ఏంటది? పశ్చాత్తాపానికై పిలుపు. ఇటువంటి భయంకరమైనటువంటి దాడి మన దేశం మీద జరగబోతుంది కాబట్టి, ఓ యూదా దేశంలో ఉన్న ప్రజలారా, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాన్ని ఒప్పుకొనండి. మీరు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టారు, మీ ఇష్టమైనటువంటి దేవుళ్లను దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడైనా మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి అని ఆయన పిలుపునిస్తున్నాడు. చూడండి 12వ వచనం నుంచి ఎక్కడ దాకా? 17 వరకు. 12వ వచనం చదవండి ఎవరైనా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కనీసం ఇప్పుడైనా. ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత దాడి మన మీద జరగబోతా ఉంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి అని ప్రజలకు అద్భుతమైన పిలుపుని యోవేలిస్తూ ఉన్నాడు. 13వ వచనం, ఎందుకు? మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడతాడు. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పాత నిబంధన కాలంలో ప్రజలు పశ్చాత్తాపానికి సూచనగా బట్టలు చించుకునేవాళ్ళు. అది దేనికి సూచన అంటే వాళ్ళు బాధలో ఉన్నారు, పశ్చాత్తాపంలో ఉన్నారంటే సూచన. చాలామంది బట్టలు అయితే చించుకుంటున్నారు కానీ నిజమైన పశ్చాత్తాపం ఎక్కువ మందిలో లేదు. అందుకే యోవేలు అంటున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎందుకు? దేవుడు కరుణ గలవాడు, దేవుడు వాత్సల్యత గలవాడు, ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. మీరు గనక తిరిగితే, మీరు గనక పశ్చాత్తాపడితే ఆయన తన మనసు మార్చుకుంటాడని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోకపోతే ఇప్పుడే ఇక్కడే మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీ మీదకి రానయ్యున్నటువంటి కీడును చేయక దేవుడు మానివేస్తాడు. మారు మనసు పొందకుండా ఎంత ప్రార్థనలు చేసినా, దీర్ఘ ప్రార్థనలు చేసినా ఏం ప్రయోజనం లేదండి. కొంతమంది మారు మనసు పొందరు కానీ ప్రార్థనలు బాగానే చేస్తారు, బైబిల్ బాగానే చదువుతారు. బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన వారికి నిజమైన పశ్చాత్తాపం ఉందని కాదండి. ఎందుకంటే ఆచార భక్తి ఎక్కువైపోయింది ఈ దినాల్లో. ఏ భక్తి? ఆచార భక్తిని ఖండిస్తున్నాడు. మీ వస్త్రములను గాక మీ హృదయములను చించుకొని ఆయన వైపు తిరగండి. అండర్లైన్ చేసుకోండి. అది పశ్చాత్తాపానికి ఆయన ఇచ్చేటువంటి పిలుపు. 14వ వచనంలో, మీరు గనక తిరిగితే, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? తప్పకుండా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపాన్ని క్షమిస్తాడు. ఈ బబులోను సైన్య దాడి మీ మీదకి రాకుండా దేవుడు ఆపివేస్తాడని పిలుపునిస్తున్నాడు. అయితే విచారం ఏంటంటే, యోవేలు ఎంత శ్రద్ధగా పిలిపించినా ఎవ్వరూ పశ్చాత్తాపడలా, ఎవ్వరూ మారు మనసు పొందలా. అందుకే 586లో బబులోను సైన్యం వచ్చింది, దాడి చేసింది. యెరూషలేము పట్టణాన్ని, ఏదైనా లాంటి యెరూషలేము పట్టణాన్ని ఎడారిగా మార్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది మనందరికీ పెద్ద హెచ్చరిక, వార్నింగ్. మనం చేసే పాపం విషయమై పశ్చాత్తాపడకపోతే దేవుని శిక్ష మన మీదకి తప్పకుండా వస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నాడు తెలుసా ఈ పుస్తకం గురించి? యోవేలు గ్రంథం చిన్న గ్రంథమే కానీ అది అణుబాంబు లాంటిది అన్నాడు. ఎలాంటిదంట? అణుబాంబు లాంటిది. అది అణుబాంబు ఎంత విస్ఫోటనం కలిగిస్తుందో, ఎంత నాశనం చేస్తుందో, అంత భయంకరమైనటువంటి నాశనం ఈ పుస్తకంలో ప్రవచించబడింది. ఏం పడకపోతే? పశ్చాత్తాపడకపోతే. తర్వాత పాయింట్ ఏంటి చెప్పండి? 2వ అధ్యాయంలో
పశ్చాత్తాపడితే వచ్చే భౌతిక ఆశీర్వాదాలు. ఆగండి ఒక నిమిషం. 17 దాకా ఇంకా మనం పోలేదు, 15 వరకు వచ్చాం. చూడండి 15వ వచనం ఏమంటున్నాడు? సియోనులో బాకా వదండి. చెప్పండి, ఈ బాకా ఏం బాకా? సమకూర్చేటువంటి నాదం. వర్ధనము నియమించండి, జనాల్ని సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, అందరినీ పిలవండి. ఎవరెవరిని పిలవాలో మీరు అండర్లైన్ చేసి సర్కిల్ గీసుకోవాలి. చెప్పండి, ఎవరెవరిని పిలవాలి? పెద్దల్ని పిలవండి. ఏ ప్రార్థనకి? ఉపవాస ప్రార్థనకి ఎవరెవరిని పిలవాలి? పెద్దలను పిలవాలి, చిన్నవారిని పిలవాలి, స్తన్యపానము చేయవారు. వీళ్ళెవరు స్తన్యపానం చేయవారంటే? పాలు దాకా పిల్లలు కూడా ఎడకు తీసుకురావాలి ఉపవాస ప్రార్థనకి. మన చర్చిలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఉపవాస ప్రార్థన అంటే స్త్రీలకు మాత్రమే ఉపవాస ప్రార్థన. పురుషులకు అవసరం లేదా? యవనస్తులకు అవసరం లేదా? పిల్లలకు అవసరం లేదా? చెప్పండి, మాట్లాడరేందండి? ఎవరికి అవసరం? కేవలం స్త్రీలకేనా? లేదు. రాబోయే దినాల్లో కేవలం స్త్రీల కొరకు మాత్రమే కాదు ఉపవాస ప్రార్థన, సంఘం అంతటికీ కలిపి ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండాలి మనం. అప్పుడు దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఉపవాస ప్రార్థనకి ఎవరెవరిని పిలవాలో సర్కిల్ గీసుకుంటున్నారా? ఎవరెవరు? మొట్టమొదటి ఎవరు? సంఘ పెద్దల్ని పిలిపించండి, చిన్నవారిని పిలిపియండి, స్తన్యపానం చేసే పాలు దగ్గర పిల్లలను తోడుకొని రండి. ఇంకా ఎవరిని పిలవాలి? పెండ్లి కుమారుడినా? పెండ్లి కుమారుడు కూడా ఏడకు రావాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి రావాలి. వాడు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు, అప్పుడే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి 10 నిమిషాలు కూడా కాల, పెద్దలు వచ్చి పిలుస్తున్నారు, రండి. ఏడకనంటే చర్చిలో ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి తీసుకురావాలి. తర్వాత పెండ్లి కుమార్తెని గదిలో నుండి కూడా తీసుకురావాలి. ఆమె విడిది గదిలో ఉందేమో, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె గదిలో ఉంచారేమో. గదిలో ఉన్న పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి. 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేసే యాజకుల మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యాజకులు ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేయాలి? యెహోవా, నీ జనుల ఎడల జాలి చేసుకో, అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానానికి అప్పగించొద్దయ్యా అని ప్రార్థన చేయాలి. లేని ఎడల అన్యజనులు ఏం చేస్తారు? వాళ్ళ దేవుడు ఏమయ్యాడని అంటారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎవరికి? కొందరికా? అందరికా? అందరికీ. సండే స్కూల్ పిల్లలు కూడా ఉపవాస ప్రార్థనకు రావాలండి. చాలామంది అనుకుంటారు ఉపవాస ప్రార్థన మనకు కాదు, కేవలం స్త్రీలకే. గర్ల్స్ ప్రార్థనలు మనకు కాదు, ఉపవాస ప్రార్థనలు మనకు కానే కాదు. మార్చుకోవాలి, మనం మారాలా వద్దా? గట్టి చెప్పండి, మారదామా? రాబోయే దినాల్లో సంఘం అంతటికీ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయాలి. దానిలో ఎవరెవరు పాల్గొనాలి? సంఘ పెద్దలు పాల్గొనాలి, ఇంకా యవనస్తులు పాల్గొనాలి, సండే స్కూల్ పిల్లలు కూడా పాల్గొనాలి. పాలిచ్చేటువంటి తల్లులు పిల్లలతో సహా దేవుని మందిరానికి రావాలి. దట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తం. ఒకసారి ఒక పెళ్లి ప్రసంగంలో ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని త్వరగా తీసుకురండి అయ్యా. యోవేలు ఏమంటున్నాడంటే, పెండ్లి కుమార్తె అంతఃపురంలో నుంచి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి, తీసుకురండి అంటున్నాడు. ఆడికి పెళ్లిపేటల మీదకి. ఇదేనా దీని అర్థం? ఇప్పుడు చెప్పండి మీరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని పెళ్లిపేటల మీదకి తెమ్మని యోవేలు పిలుపునిస్తున్నాడా? ఉపవాస ప్రార్థనకు రమ్మంటున్నాడా? మరి ఈ పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు? ఇదిగో బైబిల్లో ఇట్లా ఉంది, పెళ్లి కుమారుని అంతఃపురంలోంచి తీసుకురండి, పెళ్లి కుమార్తెని గదిలో తీసుకురండి. ఆ పెళ్లిలో కూర్చొని నేను ప్రశాంతంగా వింటున్నా. ఇదేం కథరా బాబు? యోవేలేమో ఉపవాస ప్రార్థనకు పిలుస్తుంటే ఈ పాస్టర్ గారేమో ఏం చేయడానికి పిలుస్తున్నాడు? పెళ్లి చేయడానికి పిలుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఎలా వక్రీకరించి బోధిస్తున్నారో చూడండి ప్రియులారా. దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే అధ్యాయం ప్రారంభం నుండి చివరి వరకు చదివితేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంటెక్స్ట్ తెలియకుండా, సందర్భం తెలియకుండా చాలామంది దేవుని వాక్యానికి తప్పుడు అర్థాన్ని చెప్తూ ఉంటారు.
దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి. పెళ్లి కుమారుడు ఉంటే చాలు, ఇక అది పెళ్ళి అనుకుంటారు. పెళ్లి కుమార్తె అనే మాట ఉంటే చాలు బైబిల్లో. ఇదేం ప్రసంగానికి వాడుకోవచ్చు, దీన్ని మనం పెళ్లి ప్రసంగానికి వాడుకోవచ్చు అనుకుంటారు. ఇది పెళ్లి ప్రసంగం కాదండి, ఇది ఉపవాస ప్రార్థనలో చెప్పాల్సిన ప్రసంగం. అది ఎప్పుడు చెప్పాల్సిన ప్రసంగం ఇది, ఉపవాస ప్రార్థనలు. కనుక చాలామంది బైబిల్ గ్రంథాన్ని తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తాం, తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా అర్థాన్ని చెప్తూ ఉంటారు. ప్రజలు అనుకుంటారు అబ్బా ఏం చెప్తున్నాడని అనుకుంటారు. వాళ్ళకు కూడా తెలియదుగా కాంటెక్స్ట్. తెలిసిన వాళ్ళు అయితే తప్పు చెప్తున్నాడని అర్థం అవ్వదు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో యోవేలు గ్రంథంలో పెళ్లి గురించి కూడా ఉందన్నమాట అని సంబరపడతారు. అందుకే జాగ్రత్త విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని క్రమమైన రీతిలో చదవండి. అధ్యాయం వెంబడి అధ్యాయం చదవండి, వచనం వెంబడి వచనం చదవండి. 1 గంటలో ఒక పుస్తకం అనే సిరీస్ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? మీరందరూ బైబిల్ని క్రమమైన పద్ధతిలో చదువుకురావాలని. అందుకే ఈరోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు యోవేలు గ్రంథాన్ని ఈ వారమంతా నిదానంగా అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది. రైట్. ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఉపవాస ప్రార్థనకు కుటుంబముగా రావాలి. ఆ మాట రాసుకోండి. ఉపవాస ప్రార్థనకి ఎలా రావాలి చెప్పండి? కుటుంబంగా రావాలి. అది ఫ్యామిలీ మొత్తం కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవుని గురించిన లక్షణాలు ఏమున్నాయి? 13వ వచనంలో దేవుడు ఎవరు? కరుణా వాత్సల్యము గలవాడు. 2 శాంతమూర్తి. 3 అత్యంత కృపగలవాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించలేని పాపం అంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదు లేదు లేదు. తర్వాత భౌతిక ఆశీర్వాదాలు. 2వ అధ్యాయంలో భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా మనం పశ్చాత్తాపడితే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అది 18 నుండి 27 వరకు. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు. పశువులారా భయపడబాకండి. ఇందాక పశువులు ఏడుస్తున్నాయి కదా, పశువులతో మాట్లాడుతాం. పశువులారా భయపడబాకండి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుస్తుంది, చెట్లు ఫలిస్తాయి. సియోను జనులారా మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. ఆయన తన నీతిని బట్టి ఏమిస్తాడు? తొలకరి వర్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇంతకుముందు నదులన్నీ ఏమైపోయాయి? ఎండిపోయాయి. దేవుడు అంటున్నాడు తొలకరి వర్షం ఇస్తానంటున్నాడు. కడవరి వర్షం కూడా మీకు అనుగ్రహిస్తాడు. కొట్లు ధాన్యముతో నిండును. ఇందాక కొట్లు వట్టిపోయినాయి, ఇప్పుడు కొట్లు ఏమున్నాయి? కొత్త ద్రాక్షరసం, కొత్త తైలం గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాని స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన ఆ సంవత్సరముల పంట మొత్తం మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఎంత నష్టపోయాం కదా. అవును, నష్టపోయాం. నువ్వు ఎంత నష్టపోయావో ఆ నష్టమంతటిని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు? మన పాపముల విషయమై మనం ఏం చేసినప్పుడు? పశ్చాత్తాపడినప్పుడు. తర్వాత ఆత్మీయ ఆశీర్వాదాలు చూడండి. 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ ముసలివారు కళ్ళగంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది యోవేలు యొక్క ప్రవచనం. ఈ ప్రవచనాన్ని పేతురు భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో కోట్ చేశాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం యోవేలు ప్రవచనాన్ని ఎత్తి అక్కడ చెప్తాడు. 2:16 దొరికిందా? చదవండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటది? ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను
కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ యవ్వనులకు దర్శనం కలుగుతుంది, మీ వృద్ధులు కలలు కంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అంచె దినాల్లో ఎవరినైనా వాడుకుంటాడు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తూ ఉంది, ఒక పని పిల్ల అంట్లు తోముతుంది, బట్టలు దుతుంది. ఆ అమ్మాయి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. చూసారా, మీ పనివారు మీ పనికత్తెల మీద కూడా నా ఆత్మను కుమ్మరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ కుమారులే కాదు, మీ కుమార్తెలను కూడా నేను వాడుకుంటాను. చాలామంది అంటారు స్త్రీలు వాడబడకూడదు, స్త్రీలు మౌనముగా ఉండవలనే కానీ మాట్లాడడానికి వీల్లేదని పౌలు అన్నాడు, కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి అంటారు. కానీ అంత్య దినాల్లో, ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ కుమారుల మీద, ఇంకెవరి మీద, మీ కుమార్తెల మీద కూడా తన ఆత్మని కుమ్మరింపజేస్తాడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ఏం చేయగలడు? వాడుకోగలడు. ఎవరినైనా వాడుకుంటాడు. మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అందుకే ఎవరిని చిన్న చూపు చూడకూడదు. నువ్వు పనికిరావు దేవుని సేవకని ఎవరిని అనకూడదండి. నువ్వేం పనికొస్తావు అనకూడదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడికి ఎవరు కావాలంటే కడుగబడిన పాత్రలే కావాలి. ఏ పాత్రలు? కడగబడిన పాత్రలు. ఒక భక్తుడు అంటాడు, గాడ్ డిడ్ నాట్ వాంట్ అబిలిటీ బట్ అవైలబిలిటీ అంటాడు. దేవునికి సామర్థ్యం గల వాళ్ళు కాదు కావాల్సింది, అందుబాటులో ఉండేవాళ్ళు ఆయనకి కావాలి. ప్రభువా నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అది 2వ అధ్యాయం. నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు కనుక ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. అది ఎవరిని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఇక 3వ అధ్యాయంలోకి రండి, చివరి అధ్యాయం. చెప్పండి, 3వ అధ్యాయం టైటిల్ ఏంటి? అంచె దినాలలో యెహోవా దినం. యెహోవా దినం అంటే ఏంటి? దేవుడు తీర్పు తీర్చే దినం. దీని 2 భాగాలుగా మనం విభజించాం. మొదటి భాగం పేరు యూదా యొక్క శత్రు దేశాలకు దేవుని తీర్పు. ఇది 2వ రాకడలో యేసు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఓ పెద్ద యుద్ధం జరుగుద్దండి. దాన్ని హర్మెగిద్దోన్ యుద్ధం అంటారు. ఏమంటారు? హర్మెగిద్దోన్ యుద్ధం. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దూతలు ఈ భూమి మీద ఉన్నటువంటి అంత్యక్రీస్తుతోటి, యాంటీ క్రైస్ట్ తోటి, తక్కినటువంటి అంత్యక్రీస్తుతో కలిసినటువంటి రాజ్యాలతో, రాజులతో కలిసి భయంకరమైన యుద్ధాన్ని జరిగిస్తారు. వాళ్ళందరినీ ఓడిస్తారు. వాళ్ళందరికీ జడ్జిమెంట్ ఇస్తాడు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అనగా యోధా వారిని యెరూషలేము కాపురస్తులను చెరలో నుంచి రప్పించే కాలంలో అన్యజనులందరినీ సమకూర్చి, అండర్లైన్ చేయండి, యెహోషాపాతు లోయలోకి తోడుకొని వస్తాను. వారు ఆ దేశంలో నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశాన్ని తాము పంచుకుంటున్న బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. అండర్లైన్ చేయండి. దేవుడు ఆ ప్రజలతో ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడుతాడు. 4వ వచనం, తూరు పట్టణమా, ఇలా సర్కిల్ గీసుకోండి. మొట్టమొదటి పట్టణం ఏంటి? సీదోను పట్టణమా, ఫిలిష్తీ ప్రాంతవాసులారా, మీతో నాకేం పని? మీతో నాకు పనేంటి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేస్తారా? 5వ వచనం, నా వెండి పట్టుకెళ్ళారు, నా బంగారం పట్టుకెళ్ళారు, నా ప్రియమైన మంచి వస్తువులు పట్టుకొని పోయి మీ గొళ్ళల్లో ఉంచుకున్నారు. ఎవరు ఈ పని చేసింది? బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి బంగారు వస్తువులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో గుళ్ళల్లో పెట్టుకున్నాడు. దాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. 6వ వచనం, నా ప్రజల్ని గ్రేకేయులకు అమ్మివేశారు, మీరు చేసిన దానికి బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పిస్తా. అది 8వ వచనం, మీ కుమారులు కుమార్తెలను యోధా వారికి అమ్మివేయిస్తా. 13వ వచనం, పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయండి, గానుగ నిండింది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను. పైరు ముదిరింది అంటే అర్థం ఏంటంటే మీ పాపం పండింది అని అర్థం. అంటారు కదా, మీ పాపం ఏమైంది? పండింది. పైరు ముదిరింది, ఏం చేయాలి? కొడవలు పెట్టి కోయాలి. కొడవలి దేవుని తీర్పునకు సాదృశ్యం. 12వ వచనం, నలుదిక్కుల ఉన్న అన్ని జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్ని జనులు లేచి అచ్చటికి
రావలెను. దేవుడి రీతిగా అన్య దేశాలకు భయంకరమైనటువంటి తీర్పుని తీర్చబోతున్నాడు. ప్రియులారా, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు హాని చేసిన మన శత్రువులకు దేవుడే ఒకరోజు తీర్పు తీరుస్తాడు. రాసుకోవాలి ఈ మాట. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మనకు హాని చేసిన వారికి మనం ప్రతీకారం చేయాల్సిన పని లేదు. మన పక్షాన ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుడే ఒకరోజు మన పక్షాన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎక్కడుంది ఈ మాట? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుడు మన పక్షంగా తీర్పు తీరుస్తాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్తున్నాడు. అంచె దినాల్లో దేవుడు వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. నీకు ఎవరైనా అన్యాయం చేశారా? అవును, చేశారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు కోర్టు నుంచి కూడా తప్పించుకోవచ్చు, లంచాలు ఇచ్చి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవుడు తీర్పు తీరుస్తాడు. చివరిగా అంచె దినాల్లో యెహోవా దినం. ఒకవైపు అన్ని జనులకు తీర్పు తీరుస్తూ ఉంటే, దేవుని ప్రజలకు దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుని ప్రజలను మనకేమిస్తాడు? దేవుడు దీవెనలు. చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం బి, అంటే మధ్యలో నుంచి. అయితే, కనబడిందా మీకు ఆ మాట? అయితే అనే మాట కనబడిందా? ఎన్నో లైన్? లైన్ నెంబర్ 4. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. అండర్లైన్ చేసుకోండి. దేవుడు మాత్రం ఆయన ప్రజలకి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. 18వ వచనం. ఆ దినముల యందు పర్వతాల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పారుతుంది, కొండల్లో నుండి పాలు ప్రవహిస్తాయి, యోదా నదులన్నిటిలో నీళ్లు పారుతాయి. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. 21వ వచనం చూడండి, అద్భుతమైన వాగ్దానం ఉంది. అయితే యోదా దేశములో నివాసులు నిత్యము ఉంటారు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా ఉండును. ఒక ఆదరణకరమైనటువంటి ప్రవచనంతో యోవేలు తన ప్రసంగాన్ని ముగించాడు. ప్రారంభంలో గర్జించు సింహంలాగా ఆయన మనకు కనబడతాడు. ఎవరు? యోవేలు. చివరిలో ఒక సాధువైనటువంటి గొర్రెపిల్లలాగా, యోధా ప్రజలారా భయపడబాకండి, యెరూషలేములో మీరు నిత్యము ఉంటారు, ఇది మీ స్వాస్థ్యము, మీ మధ్యలో దేవుడే నివసిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆశీర్వాదాల కండిషన్ ఏంటంటే, మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఎటువైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. పాపం వైపు తిరిగిన నీవు ప్రభు వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే దేవుడు భౌతిక ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇంకా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. యోవేలు గ్రంథము ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బాకానాదము, హెచ్చరిక నాదం. ప్రార్థన చేయండి. దేశ క్షేమం కొరకు ప్రభువా నేను కూడా ప్రార్థిస్తాను నాయన, యోవేలు వలె ప్రార్థిస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన యాజకుడిగా, యాజకురాలిగా నేను నా భారతదేశం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తానయ్యా. భయంకరమైన వరదలు, కరువులు, యుద్ధాలు, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు, ఈ పరిస్థితుల్లో దేశంలో శాంతి సమాధానం కొరకు, నెమ్మది కొరకు నేను నిత్యము ప్రార్థిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు ఇక్కడ. ఒకవేళ నువ్వేదైనా పాపంలో కొనసాగుతున్నావా, ఏదైనా ఒక రహస్య పాపం గుండా నువ్వు వెళ్తూ ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. ప్రభు నిన్ను క్షమిస్తాడు. నీకు భౌతిక ఆశీర్వాదాలతో పాటు ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మెండుగా ఇస్తాడు. నువ్వు ఎంతైతే నష్టపోయావో, నువ్వు కోల్పోయిన పంట మొత్తం మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఏం కోల్పోయానో నీకు తెలుసు, ఏం నష్టపోయానో నీకు తెలుసు నాయన. నువ్వు దాన్ని తిరిగి నాకు అనుగ్రహించే దేవుడవయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా అని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడదాం. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి వేడుకుందాం. ఉపవాస ప్రార్థన
మనం అనుకుంటున్నాం ఉపవాస ప్రార్థన అంటే కేవలం స్త్రీల కొరకేనని. ప్రార్థన చేయండి, ప్రభువా మా సంఘములో కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనకు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మా సంఘం అంతటికీ ఉపవాస ప్రార్థనలు జరగాలి నాయన. చివరికి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా పాలు తాగే పసిపిల్లలు కూడా రావాలని పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రార్థనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామా మనం? ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నామా, లేకపోతే నిరాశగా ఉంటున్నామా? ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం. నాయన సంఘమంతటికి ఉపవాస ప్రార్థనలు మా సంఘములో జరిగించు నాయన అని ప్రార్థన చేసుకుందాం. ఎవరినైనా తృణీకరిస్తున్నావేమో, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అంచె దినాల్లో అందరి మీద ఆత్మ కొమ్మరింపజేస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రభువా ఎవరిని తృణీకరించకుండా నువ్వు ఎవరినైనా వాడుకోగలవు అనేటువంటి విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ బైబిల్ స్టడీలో యోవేలు గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మీరు కృప చూపించారు. ఒక్కొక్క అధ్యాయంలో నుండి ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. కొత్త నిబంధన యాజకులుగా మా యొక్క దేశ క్షేమం కొరకు మరింత భారంతో మేము ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన. భవిష్యత్తులో రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మా సంఘములో ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నీ బిడ్డలుగా మారే కృప దయచేయండి దేవా. మా యొక్క సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు సంఘం అంతటికి ఏర్పాటు చేయబట్టడానికి సహాయం చేయండి. కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటువంటి ఆ ఆసక్తి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి నాయన. అంచె దినాల్లో నీ ఆత్మని అందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. పేతురు కాలంలో నెరవేర్చావు నాయన. ఇప్పుడు కూడా నెరవేరుస్తున్నందుకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ వాడుకునే దేవుడవు నీవే ప్రభువా. కనుక మేము ఎవరిని చిన్నచూపు చూడకుండా నువ్వు ఎవరినైనా వాడుకోగలవనే ఆ విశ్వాసం మీరు మాకు దయచేయండి. నీ వైపు తిరగడానికి కృప చూపండి నాయన. మా శత్రువులకు తీర్పు తీర్చే దేవుడవు నీవే గనుక మేము ప్రభువా పగదీర్చుకోకుండా, ప్రతీకారం చేయకుండా నీ సమయం కొరకు ఓపికతో కనిపెట్టే కృప మీరు మాకందరికీ అనుగ్రహించండి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి బిడ్డని దీవించండి. యూట్యూబ్లో బైబిల్ స్టడీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.